నమస్తే వ్యవసాయ రంగ స్పెషల్ బులెటిన్ రైతు రాజ్యంలోకి స్వాగతం। ఆ విద్యార్థులను రైతు ఆత్మహత్యలు కలవరపెట్టాయి। రైతులు పిట్టల్లా రాలిపోతున్నారనే వార్తలు విని చూసి చలించిపోయారు। వ్యవసాయ విధానపరమైన నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారి వెక్కిరిస్తుంటే ఆ విద్యార్థులు కాలేజీకి పరిమితం కాదల్చుకోలేదు। తమ వ్యవసాయ విద్యకు అర్థం పరమార్థం దక్కేది రైతుకు భరోసా కల్పించినప్పుడే అని భావించారు। గ్రామాల వైపు కదిలారు। కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడ అన్నదాతలను పలకరిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపే పని చేస్తున్నారు। అధ్యాపకుల సాయం వారు చేస్తున్న ఈ విశిష్ట ప్రయత్నంపై సాక్షి ప్రత్యేక కథనం। కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం పోలాస వ్యవసాయ కళాశాలకు చెందిన అగ్రికల్చర్ స్టూడెంట్స్ వారికి విద్యనందించే అధ్యాపకులు ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు। రైతుల సమస్యలను పుస్తకాల్లో చదవటం కాకుండా స్వయంగా తెలుసుకోవాలని భావించారు। గ్రామాల్లో పర్యటిస్తూ అన్నదాతలారా అధైర్యపడొద్దు, మీ వెంట మేమున్నామని ధీమా కల్పించే ప్రయత్నం చేశారు। వ్యవసాయ సంక్షోభం అనేది కేవలం రైతులకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు, ఇది సమాజంలోని అన్ని వర్గాలను ఆందోళన కలిగించే సమస్యని అందరం కలిసికట్టుగా సమస్యల్ని పరిష్కరించుకుందామంటూ ప్రచారం ప్రారంభించారు। దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 2 సంవత్సరాల నుంచి ఈ కరువుతో అసలే నలిగిపోతున్న వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా రైతు పరిస్థితిని మరింత దిగజారి చేసింది అందరికీ తెలుసు। ఆత్మహత్యలు నానాటికి పెరుగుతున్నాయి। ఏ రోజు ఏ పేపర్ చూసినా మనకు 8 నుంచి 10, 12 ఆత్మహత్యలు మనకు రైతులు చేసుకుంటున్నట్టుగా మనకు పేపర్ల ద్వారా తెలుస్తున్నది। సో ఈ పరిస్థితికి కారణం ఆల్రెడీ సంక్షోభంలో వ్యవసాయానికి తోడుగా గత 2 సంవత్సరాల నుంచి వస్తున్న కరువు, రైతులు పంటలు లేక చాలా గ్రామాల్లో నగదు వాళ్ళ చేతులు లేకపోవడం, బ్యాంకులు అప్పులు లేకపోవడం, బ్యాంకర్స్ కూడా సహకరించకపోవడం, ఈ రెండింటి ఫలితంగా సంక్షోభం మరింత తీవ్రమైన సంక్షోభంలోకి పోవడం, అప్పుల ఊబిలో ఉన్న రైతాంగం బయటికి రాలేక కొంతమంది మనస్థైర్యాన్ని కోల్పోవటం, నిస్పృహ చెందటం, తత్ఫలితంగా కొందరు ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతున్నాయి। సో ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆత్మహత్యలు పరిష్కారం కాదు, నిస్పృహ చెందాల్సినంత పరిస్థితి కాదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు, సమాజం మీ వెంట ఉంది అనే ఒక సమాచారం, ఒక సందేశాన్ని రైతాంగానికి ఇవ్వాలి। ప్రతి దేశానికి కావాల్సింది తుపాకులు కాదు, తిండి గింజలే। భవిష్యత్తులో తిండి గింజలే దేశాలను శాసిస్తాయని ప్రొఫెసర్ స్వామినాథన్ గతంలో పలుమార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు। ముందుగా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలి, ఆ తరువాత మిగతా రంగాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయని ఆయన అంటారు। ఈ విషయంపైన దృష్టి పెట్టిన ఈ వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మీ ప్రాణాలు చాలా విలువైనవి, అవి మీ కుటుంబానికి, దేశానికి చాలా అవసరమంటూ రైతులకు వివరించారు। వాతావరణ సమస్యలు తాత్కాలికమేనని, త్వరలో అంతా సర్దుకుంటుందని, మంచి రోజులు వస్తాయని ఆత్మవిశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు। రైతు ఈరోజు సమస్యల వలయంలో చిక్కుకున్నాడనేది నిజం। అయితే సమస్యలు అనేవి పుట్టిన ప్రతి జీవికి, భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ఉంటాయి, కానీ సమస్యలను చూసి పారిపోవడం అనేది మంచి విషయం కాదు। ఆత్మహత్య అనేది ఏ సమస్యకి కూడా పరిష్కారం కాదు। ఆత్మహత్య చేసుకోవడం వలన ఇంకా ఎక్కువ సమస్యల్ని వారి యొక్క కుటుంబ సభ్యులకి ఎక్కువ సమస్యల్లో నెట్టడానికి ఇంకా ఎక్కువ దోహదపడుతుంది। కాబట్టి రైతు ఆత్మహత్య చేసుకోవడం వలన సమాజానికి కూడా ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంది। రైతు ఆత్మహత్య చేసుకోవడం వలన ఆయన ఒక్కడే చనిపోవడం కాదు, ఒక వ్యవసాయం మీద నైపుణ్యం ఉన్న ఒక వ్యక్తిని కూడా మనం కోల్పోతూ ఉన్నాం। కాబట్టి రైతుకు భరోసా అందించడం అనేది ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత। కుటుంబ సభ్యులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ వారి యొక్క రైతులకి భరోసాగా ఉండాల్సిన అవసరం ఉంది। రైతు భరోసా యాత్రలో పాల్గొన్న విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విలువైన సూచనలు చేశారు। రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన తరువాత వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వటం కాదు, ముందుగా మేలుకొని వారికి ఇవ్వాల్సిన పంట నష్టపరిహారాలను, మద్దతు ధరలను సమయానికి ఇవ్వాలని కోరారు। సబ్సిడీలు, నష్టపరిహారాలు, మద్దతు ధరలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్నదాతలకు అందిన నాడు ఈ ఆత్మహత్యలు తగ్గిపోతాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు। రైతు చనిపోయిన తర్వాత 6 లక్షలు ఇస్తున్నారు కరెక్టే, కానీ చనిపోయిన తర్వాత ఎంత ఇస్తే ఏం లాభం? అది రైతు ఎందుకు చనిపోతున్నాడు? తనకి నష్టపరిహారం రాలేదనో
తనకి తగిన మద్దతు ధర లేదనో అవిటిని కల్పించాలి. ముందు తను చనిపోకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవాలి. జూన్లోనే మాన్సూన్ స్టార్ట్ కావడంతో రైతు విత్తనం కొనుక్కొచ్చుకున్నాడు. విత్తనం కొనుక్కొచ్చి చేసిండు. వానలు పడకపోవడంతో ఫస్ట్ విత్తనం పోయింది. రెండో విడత మాఫీ కాకముందే బ్యాంకు లోన్ ఇవ్వలేదు. ఇంకా బ్యాంకు లోన్ ఇచ్చే వరకు ఆగస్టు టైం అయింది. ఆగస్టు టైం అయ్యే వరకు ఆయన వెయిట్ చేయలేడు కదా. బయట ప్రైవేటు వడ్డీ వ్యాపారాల నుంచి డబ్బులు ఇచ్చిండు. తర్వాత వేసిన విత్తనాలు మొలకెత్తకపోవడంతో సెకండ్ టైం కూడా వేసిండు. అంటే అవి ఇవి కలిసి తడిసి మోపడనట్లయింది ఆయనకు. ఆ విధంగా మొత్తం అప్పుల బాధలకు కూరుకుపోయిండు. సెకండ్ టైం వేసిన విత్తనం అన్న మొలకెత్తిందా అంటే అది మొలకెత్తినా అక్కడనే ఉండిపోయింది. అది చూసి ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటారు. మద్దతు ద్వారా డిసైడ్ చేసేది ఎట్లుండే, మద్దతు ద్వారా డిసైడ్ చేసే కమిటీ ఒకటి ఉన్నది, కానీ ఆ కమిటీ డిసైడ్ చేసే విధానాలు ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలియడం లేదు ఎవరికి. జనరల్గా అయితే పంట ఖర్చుకు అయ్యేదానికి 50% అంటే 50% కలిపి మద్దతు ధరను ఫిక్స్ చేయాలి. ఆ మద్దతు ధర ఫిక్స్ చేసినా దానికి అనుగుణంగా మార్కెట్లో దొరకడం లేదు. మధ్యలో దళారుల హస్తం నడుస్తున్నది. అవి ఇవి అన్ని కలిపి రైతు ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. వ్యవసాయ కళాశాల విద్యార్థులు సాగిస్తున్న రైతు భరోసా యాత్రను పలువురు గ్రామస్తులు మెచ్చుకున్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు వ్యవసాయ రంగ సమస్యలను అర్థం చేసుకోవాలని, అందుకోసం గ్రామాలకు వెళ్లి రైతుల ఇళ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, అప్పుడే అన్నదాతల్లో ధైర్యం పెరుగుతుందన్నారు. అంటే వర్షాభావ పరిస్థితులు విపరీతంగా ఉన్నాయి. ఈ సమయంలో ప్రజలందరికీ ఇబ్బందులు ఉన్నాయి. వాస్తవానికి తాగునీరు లేక నీరు గాలి లేని మాత్రం మనం ఎవరైనా జీవించలేము. ఎంత డబ్బున్నోడు కానీ ఎవరైనా కానీ. దాంట్లో అత్యంత ఎక్కువ నష్టపోయేది రైతు. ఎందుకంటే రైతు పెట్టుబడి కూడా పెడతాడు, కాయ కష్టం కూడా చేస్తాడు. కాబట్టి మరి దీనికి ఇవాళ రైతు భరోసా యాత్ర మన యూనివర్సిటీ నుండి పెట్టారు. దాంతో పాటు నీరు తక్కువ ఉన్నప్పుడు మరి ఏ పంటలు ఇవ్వాలి, ఎక్కువ నీరు ఉపయోగించకుండా ఉండే పంటలు కొంతవరకు దేవుని దేవాల తప్పకుండా ప్రకృతి మనకు సహకరిస్తామని ఆశిద్దాం. వచ్చే సంవత్సరం అప్పటి వరకు ఆపుకొని ఉన్న నీరు కొంత ఏదైతే వాటర్ రిజర్వాయర్ భూగర్భ జలాలు కొంత ఉన్నాయో అవి కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి పంటలు ఎవి నీరు తక్కువతోటి అధిక దిగుబడి ఇచ్చి మన రైతులకు లాభం చేకూరుస్తాయో అలాంటి పంటల గురించి కూడా మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్స్, ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు, వాళ్ళు మనకు తెలియజేస్తారు. కరీంనగర్ జిల్లా పోలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు చేసిన ఈ చిరు ప్రయత్నాన్ని మిగతా కళాశాలలు ఆదర్శంగా తీసుకోవాలి. గ్రామాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను ఉన్నత చదువులు చదివే విద్యార్థులతో పాటు మిగతా రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యేవారు అర్థం చేసుకోవాలి. తమ అవగాహనను పెంచుకొని రైతులకు అన్ని విధాలా అండగా నిలబడాలి. అప్పుడే అన్నదాతల ఇంట మరణ మృదంగం ఆగిపోతుంది. సాక్షి న్యూస్, జగిత్యాల, కరీంనగర్ జిల్లా.